ఈ 22 నెలల్లో 2,43,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చిర్రు, ఎవరికేమిచ్చిర్రు మనం మాట్లాడుకుందాం. అప్పు చేసిరని మనం మాట్లాడదు. సరే, ఏ గవర్నమెంట్ అయినా అప్పు చేస్తుంది, కరెక్టే. చేసిర్రు, రేవంత్ రెడ్డి గారు చేసిర్రు. మీరు 10,000 ఇస్తా అన్న 10,000 రైతు బంధుకు 15,000 ఇస్తా అన్నారు. ఏమో రైతులకు ఏమైనా ఇచ్చిర్రా, పెంచిర్రా? రైతు బంధు లేదు. రైతు బీమా ఏమైనా పెంచిర్రా? లేదు. మన ఆడబిడ్డలకు గృహలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇంటికి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిర్రా? లేదు. కళ్యాణి లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? లేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? లేదు. ఎన్నెన్నో హామీలు ఇచ్చిర్రు. ఇచ్చే రైట్స్ మీకున్నాయి, ఇచ్చిర్రు. మీరు హామీలు ఇచ్చే రైట్స్ మీకున్నాయి, ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు. హామీలు నెరవేర్చనప్పుడు ఇంత అప్పు దేనికైంది? పోని కొత్త ప్రాజెక్ట్ ఏమైనా కట్టిరా? లేదు. హైదరాబాద్లో కొత్త ఫ్లైఓవర్ ఏమైనా నిర్మించిరా? లేదు. పోని జంట నగరాలలో ఏమైనా సమస్యలు తొలగిపోయినాయా? ట్రాఫిక్ ఇబ్బందులే కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థనే కావచ్చు, ఏమైనా కొత్త రకంగా ఏమైనా ట్రై చేసిరా? లేదు. లేదే ఎక్కడైనా పోయి ఏమైనా కొత్త ఇటుక పెట్టి చేసిరా? ఏదైనా శంకుస్థాపన? లేదు. అది ఏం చేసారంటే ఫ్యూచర్ సిటీకి మళ్ళా అదొక 1,00,000 కోట్ల నష్టమే తెలంగాణ రాష్ట్రానికి. అది తాగమే. అది ఫ్యూచర్ సిటీ. నేను అందుకని నా టాపిక్లో నేను మాట్లాడినా. ఫ్యూచర్ సిటీ అనేది ఉన్న సిటీలు బాగా చేసుకుంటారు, కొత్త సిటీ మనకు అవసరం లేదు. అప్పులు చేసి మరి నెత్తి మీద పెట్టుకొని మీరు చేసిన ఈ 2,43,000 కోట్లు ఎక్కడ పెట్టిరు? ఈ 2,43,000 కోట్లు రైతులకు ఇచ్చిర్రా అంటే ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదు. పథకాలలో పెట్టిర్రు అంటే దాంట్లో పెట్టలేదు. మరి 2,43,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఒక్కసారి మీ మనసుకు మీరే ఆలోచన చేసుకోండి. నేను కేసీఆర్ గురించి మీరు అనుకుంటుండొచ్చు, కేసీఆర్ గురించి గొప్ప చెప్తుడు ఈయన. కేసీఆర్ మా ఛానల్ కేసీఆర్ మనిషి, రేవంత్ రెడ్డి మనిషి, మోడీ మనిషి, ఎవరేమేం లేదు. నిజాన్ని నిగ్గు తెలిసే విధంగా మాట్లాడతాం మా ఛానల్ నుంచి. రేపు రేవంత్ రెడ్డి గారు మంచి చేసినా కూడా 100% ఇదే స్క్రీన్ ముందు నేను చూపించి మాట్లాడతా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.